కైకాదేవి నీ కుమారుడు భర్తనకు నా కుమార్తె మాలవినిచ్చి వివాహం చేయించుతున్నమ్మా. నీ కోడలను అతి సంతోషంగా చూడవలను. అలాగే అన్నయ్య, నేను ఒక బిడ్డ రూపుగా చూసుకుంటాను. సుమిత్రదేవి రో సృష్టి రాము వినుమా, సుమిత్రాదేవి రో సృష్టి రాము వినుమా, సుమిత్రదేవి నీ కుమారులకు నా కుమార్తెల ఉర్మిలో సుతకీర్తినిచ్చి వివాహం చేయించుతున్నమ్మా. నా కుమార్తెలు ఏమినారు కానీ పసిపిల్లలు, వారిని పోషించవాలని తల్లి. అలాగే అన్నయ్య. బుద్ధి కొట్టిన తిట్టి నాకు పాయించిన గాని, తల్లి సీతమ్మ అత్తవారింటిలో అతి సంతోషంగానే ఉండు తల్లి. దయాలుంచుమానే పోయేదా
నా కుమార్తెలు ఏం నెరగని పసిపిల్లలు వారిని పోషించవలను బావా. బాబాయ్ నీ అను విధంగానే ఒక బిడ్డ తీరుగా చూసుకునేది. అయోధ్యాపురవాస ఆనంద రూపుడా, అయోధ్యాపురవాస ఆనంద రూపుడా, అయోధ్యాపురవాస ఆనంద రూపుడా, అయోధ్యాపురవాస ఆనంద రూపుడా, ఆసుతను పోషించుమా శ్రీరామచంద్ర, ఆసుతను పోషించుమా శ్రీరామచంద్ర, చిన్నప్పటి నుండి నిన్నే కోరెను మదిలో, చిన్నప్పటి నుండి నిన్నే కోరెను మదిలో, మన్నించి పోషించుమా శ్రీరామచంద్ర, మన్నించి పోషించుమా శ్రీరామచంద్ర, నా పూత్రిక పనులెల్లా చేయగలదు సున్ని, నా పూత్రిక పనులెల్లా చేయగలదు సున్ని, కోపము చేయకుమా శ్రీరామచంద్ర, కోపము చేయకుమా శ్రీరామచంద్ర, కరణీసి ధర్మపురి పురమందు వెలసిన, హరిణినే పోషించుమా శ్రీరామచంద్ర, రాఘవ రామచంద్ర, నా పుత్రిక ఏమి ఎరగని పసిపిల్లలు కోపం చేయక నా పుత్రికని కాపాడుకోము సుమి. తప్పకుండా కాపాడుకుంటాను మామగారు, మీరు చింతించకండి. ఓతనయా మనవితో వినుమా, అత్తవారి భవనము చేరాదనుమా, ఓతనయా మనవితో వినుమా, ఓతనయా మనవితో వినుమా, అత్తవారి భవనము చేరాదనుమా, ఓతనయా
దాన్ని గౌరవించి పెంచి విద్యభూతి దాన్ని నేర్పించి ఇప్పుడు అత్తవారి చేతిలో అప్పగించుకున్నామ్మా. కన్నవారింటికి కొన్నవారింటికి వన్న పెట్టవలేని తల్లి. అది భక్తయాజ్ఞలో అన్నమానుల సేవలు ఉండవలేని తల్లి. నా జనని అగు రేణుకాదేవి, నా జనని అగు రేణుకాదేవి, మా జనకుడు జమదగ్నుడు, నా నామమైన పరశురాముండను. ఈ నామం పరశురాముడు, జమదగ్ని దేవి. జమదగ్ని దేవి. జమదగ్ని దేవి. మహారాజు ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? మిథిలాపురంలో సీతాదేవి శ్రీరాముడు పెంజాడి వస్తున్నాడు. వారికి అడ్డం పోయి కాస్త మందలిచ్చి వచ్చేదాన్ని. మందలు ఇక్కడ అట్టలేవు కదా మరి. అవును. ఎక్కడికి పోయేదావో నా తోడు జరుగు, ఎక్కడికి పోయేదావో నా తోడు జరుగు, ఓరి నీవు ఏమన్నావు? వాడ చిల్లను తోడుకొని వచ్చుతున్నావు. నువ్వు ఎక్కడికి పోతున్నావో నాతో జరుపుము. రామచంద్రులను నేను రవి నా పేరు శ్రీరామచంద్రుడు.
మాది అయోధ్య నగరము. నేను శివధనస్సును మిథిలాపురంలో విరసి సీతను పెళ్ళాడి మా స్వతంత్రమైన అయోధ్య నగరానికి వెళుతున్నవాడు. రాముడని అన్నంత మాత్రంలో నాకు కోపము ఎక్కువ పెరగదు. రాముడాను కాను నేను రామచంద్రుడను నేను రాముడాను కాను నేను రామచంద్రుడను రాముడాను కాను నేను రామచంద్రుడను రాముడాను కాను నేను రామచంద్రుడను మీ కోపం కురుతాలించుడు నాను మీ కోపం కురుతాలించుడు రాముడాను కాను నేను రామచంద్రుడను నేను రాముడాను కాను నేను రామచంద్రుడను. స్వామి, నేను రాముడను కాదు, నేను శ్రీరామచంద్రుడను. మీ కోపంకుని చాలించండి నాపై. రామ తెలిచది యొక్క బలమెంతావో రామ యొక్క బలమెంతావో రామ. ఒరే రాఘవ, శివధనుసును పుచ్చినంటి శివధనుసును విరిసి నేనే వీరుండనని మురుస్తున్నావా? పురవరుని వీళ్ళు పుట్టినంటిది బట్టి విరసి ఆడి మురిసినవే. నాడి వలన నా ధనుసును బట్టి బాణమెక్కు పెట్టి బలము చూపు. ఒరే రాఘవ, నేను రాముండుండగా నేనే రాముండని అనుకున్నావా? పుచ్చినట్టి శివుని విల్లు పొసక విడిసినట్లుగా చచ్చర నా విల్లు నీవు చేతబట్టి చూసెదావా చేతబట్టి చూసెదావా. రే రాఘవ, నా ధనుసును బట్టి నీ బాణము ఎక్కుపెట్టి నీ బలము చూపుము. బ్రాహ్మణుడ బటంచు పరిపరి విధముల విను చేసిన బ్రాహ్మణుడ బటంచు పరిపరి విధముల విను చేసిన ఇట్ల వినక నీవు బాగు చేసిన వేగి వేషగనాదు బలము చూడు బ్రతుకలేవు. తెమ్ముని తన కోపము వచ్చెన
గండగుడ్డలతో నిన్ను రెండుగాను నరికేదాన్ని చూడుము. పరశురామ నిన్ను బట్టి పడవేకును చూడదోరి పరశురామ నిన్ను బట్టి పడవేకును చూడదోరి వడిగల బాణము చేత మధురమైన గుర్తుడురా వడిగల బాణము చేత మధురమైన గుర్తుడురా రే పరశురామ నా యొక్క ఈ వడిగల బాణం చేత నిన్ను ఈ భూమిపై కూల్చివాడను. ఒరే రాఘవ, రామా నిన్ను దుంచేదా రాజితంబుగా నైనా రామా నిన్ను దుంచేదా రాజితంబుగా నైనా చిన్మై శ్రీమధుర నాద వీసులు వెత్తైన గాని రామా నిన్ను దుంచేదా రాజితంబుగా నైనా. ఒరే రాఘవ, ఇదే చూడు నా బాణం చేత నిన్ను యమపురమును పంపేదాను. తలుచుకో నీ తల్లిదండ్రులని. వచ్చను చూడన వారి మాటి గల్లవా జయము వచ్చను చూడన వారి మాటి గల్లవా జయము తెచ్చుగాను దారి దొంగ సత్యదౌర బతుకలేవు అరే పరశురామ, రాఘవ, ఈ యొక్క బాణం ఎక్కువ పెడుతున్నాను, నీవు బ్రతకలేవు. రాఘవ, తాళజాలను రామ తమనుదనే గెలవలేను. తాళజాలను రామ తమనుదనే గెలవలేను. తాళజాలను హనుమాతులయ్యా నా పాసన గైకొను రామ తమ్మ మీ సాది శ్రీలక్ష్మి దేవి రామ శ్రీలక్ష్మి దేవి రామ నన్ను గోరు రామ ఎలగాను ధర్మపురి వీసుడవయ్యా రామ వీసుడవయ్యా రామ రామ తమను తనే గెలవలేను. తాళజాలను రామ రాఘవ, రామచంద్ర, నా తప్పు మన్నించి నన్ను అపరాధం చేయము కదా. కానీ పరశురామ, నేను ఎక్కుపెట్టిన బాణాన్ని వృధా చేయరాదు కదా, దీన్ని ఎక్కడ ప్రయోగించాలో నువ్వే చెప్పుము. రాఘవ, రామచంద్ర, నేను స్వర్గానికి శోభోవనములు కట్టుకుని ఆ శోభోవనములకు నువ్వు స్వర్గం పోయి బాణం వదిలిపెట్టును. ఈ భూలోక బంధం నేను తిరుగుతుంటాను సార్. అటులేనే నీవు అన్నట్టుగా ఆ స్వర్గం పై నా యొక్క బాణాన్ని విడిచెదను గాని నేనున్నంత వరకు నీవు ఈ యుగంలోనే ఉండరాదు. అదే సార్. వర్తించిన వాడ విద్యార్థి ఎంతయోనే కురులు ఏ మనసులో కురులు తలంప వలసినాడను ముద్దు సుతుల నలుగురిని వలసినాడను ముద్దు సుతుల సుతులు ముగ్గురిని నలుగురిని మతివంతులను లోనే మాయవటులా చలిపినాడను వెళ్ళే దేవాజ్ఞంబులు నాడను వెళ్ళే దేవాజ్ఞంబులు దేవతలందరూ సంతోషపడి మెత్తగా నిలిపినాడను కులకీర్తి గౌరంబు నిలిపినాడను కులకీర్తి గౌరంబు ఆదిపోకటం బుద్ధి కలిసి పెద్ద కాలమున బుద్ధి ద్వారా శ్రీరామచంద్రకు ఉదముదతోడ రాజుని చేసదా సంభ్రమతోడ రాజుని చేసదా సంభ్రమతోడ ఈ రాజపట్టాభిషేకం ఏమిటకు నేను వృద్ధుడాగిపోతుంది. నా పెద్ద కుమారుకైనా శ్రీరామచంద్రకు రాజపట్టాభిషేకం కట్టరా ఆ సేవక
సేవక రేపు రెండో కావున నా పెద్ద కుమారికైనా పట్టాభిషేకం పెట్టరా శ్రీరామచంద్రకు మన పురాతలు సాటింపు చేయండి. రేపు రెండో గాముల వరకు శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం పెట్టరు. శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేకం కాబోతుంది. అవును, ఊరిలో చెప్పమంటున్నారు. మన పురాణంలో సాటింపు చేయండి. ఈ కైకమ్మ దగ్గరికి పోతారా? రేపు రెండో రాముల వరకు శ్రీరాముల వారి పట్టాభిషేకము కాబోతున్నది. అందరూ రావాల్సిందయ్యా. రేపు రెండో జామున శ్రీరాముల వారికి పట్టాభిషేకం కట్టుతున్నారట. అయినా నేను కాకుండా చేసేదాన్ని కదా, ఇప్పుడే కైకమ్మ దగ్గరికి పోయేదాన్ని కదా. ఆనందమయగా పల్లెసీమ, ఆనందమయగా పల్లెసీమ, ఆనందమయగా పల్లెసీమ
మా ఊరు తీయని కోనేరు మా ఊరు తీయని కోనేరు దేశాల పోషించు పల్లె సీమ ఆశలేని చౌకారి పల్లె సీమ ఆశలేని చౌకారి పల్లె సీమ మా పల్లె సీమ మా తోట చేరి మా పల్లె సీమ మా తోట చేరి మన దేశానికే సేవ చేయాలి ఆనందమౌగా పల్లె సీమ ధర్మాలకెళ్ళు మా పల్లె సీమ మాందారా చల్లగా వర్దిలు. అమ్మ కైకమ్మ మాందారు ఒక మాటను వింటివా? ఏంటిదమ్మా? రేపు 2 జాములకు శ్రీరాముల వారికి పట్టాభిషేకం అన్నమాట నడుస్తున్నారు. వారి తల్లి అయిన కంసలేదేవి దురసాన్ని అవుతున్నది. వారికి నేను దాన్ని అవుతున్నాను. తర్వాత నీ గతి ఏమవుతుందో తెలుసుకున్నాను. ఓహో మాందారా, నాకు తెలియడం లేదు. నేను చెప్పేది ఇందువా ఓహో నీ అభిప్రాయం. ఒకప్పుడు నీ భర్త దశరథ మహారాజు నీకు 2 వరములు ఇచ్చి ఉండాను. ఆ 2 వరములు ఇప్పుడు చేపను. ఆ 2 వరములు ఏమిటంటే ఫస్ట్ది శ్రీరామచంద్రులకు వరాణ్య మార్గము పంపుకొని ఒకటి. రెండవది నీ కుమారుడైన భరతునకు పట్టాభిషేకం కట్టమని కోరుకోను. అలాగే మాందారా, నీవు అనవిధంగా ఇందుగా శ్రీరాముల వారి పట్టాభిషేకానికి ఏమో జనములు వచ్చినాయి కానీ నా 2వ వారి కైంకరానికి కారణం ఏందో నేను విచారించదా. చెలియా నీకిలను కష్టమేమి గలిగను మామా, చెలియా నీకిలను కష్టమేమి గలిగను మామా, ఇలకిలవని నాతో నీకు పలకావేనికి మామా, ఇలకిలవని నీవు నాతో పలకావేనికి మామా, పలకావేనికి మామా, పలకావేనికి మామా. వామ చెలియా, ఇంట్లో ఇది సంతోషంగా ఉండేదానివి ఈ నేలపై పడిన కారణం ఏంది? ఈ నేలపై పడిన కారణం ఏందో నాకు వివరించము. స్థిరము బాధ కోర్వలేక సిగ్గముగా రాజా, స్థిరము బాధ కోర్వలేక సిగ్గముగా రాజా, ఆది కోట తీర్చినట్టి నాదులెవ్వరు రాజా, మరవక నా బాధ తీర్చి మానులెవ్వరు రాజా, స్థిరము బాధ కోర్వలేక సిగ్గముగా రాజా, ఆది కోరిక తీర్చినట్టి నాదులెవ్వరు రాజా. రాజేశ్వరం ఇదిగాను ఏమి మందు ధరణి గల్లదు బామా, ఇదిగాను ఏమి మందు ధరణి గల్లదే బామా, మరువగాను నేను తెత్తు మగువలో లేవదే బామా, మరువగాను నేను తెత్తు మగువలేవదే బామా, మగువలేవదే బామా.
ఆహా చెలియా, నీకు ఏమి వశంతము కావాలో నేను తప్పకుండా తెచ్చిన చెప్పుము. నాది కోరిక తీర్చినట్టి నాదులెవ్వరో రాజా, 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 నీతి తోడ నీకు కబులు నీకు ఉన్నరో రాజా, నీతి తోడ కబులు నీకు ఉన్నరో రాజా, నీతి తోడ నీకు కబులు నీకు ఉన్నరో రాజా, నీతి తోడ కబులు నీకు ఉన్నరో రాజా, నీకు ఉన్నరో రాజా. లేవవే బామా, కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవవే కోమలి లేవవే బామా, కోమలి లేవవే బామా, కోమలి లేవవే బామా, కోమలి లేవవే బామా, చిత్తూరా మాటలు నీకిప్పుడు కలిగన బామా, నిష్ఠూరమ మాటలిప్పుడు నీకు కలిగిన బామా, చిత్తూరా మాటలు నీకిప్పుడు కలిగన బామా. నిష్ఠూరమ మాటలిప్పుడు నీకు కలిగిన బామా. ఆహా చెలియా, నీకు ఏమి కోరికో నేను తప్పకుండా ఇచ్చానా చెప్పుము. ధరణీతి ధర్మపురి ధన సాక్షి గో రాజా, ధరణీతి ధర్మపురి ధామ సాక్షి గో రాజా, హితముగా కృష్ణదాసు పుడి గోగు గో రాజా, ఇప్పుడు గోగు గో రాజా. ఓహో నారా పానేశ్వరా, నా కోరికలు తెలుపుతూ వినుము. ఆహా చెప్పుము. అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట తేల మర్చిపోయా ఇప్పుడు నీవు, భరతునికి పటాపి భరతునికి ఇవ్వుము రాజ్యము, ఇవ్వకుంటలే ధనము ఇవ్వు మనము, రాములని పంపుమయ్య రణవన్నాశము, ఇట్టి మీరు పలుక నుసంగుమ ఇంపుగా నీ తల్లి ఒట్టుతుంది. రామ ఓ పానేశ్వర, ఓ పానేశ్వర, ఈ విధంగా కోరికలు ఉన్నాయి, నా కోరికలు తీర్చు. రామచంద్ర, కన్న తల్లి కన్న నీవే ఎక్కువ ఏం పూజించువాడో, 10 మందితోను నిమనగయుండు అతను ఎంచులేని భక్తి ఎలా పెంచువాడు, తన తమ్ములను విడయు తన తమ్ములందరిని విడయు పూజించు మన్నించువాడు, పూదీసుండు అయినయై దేయుడై పూదీసుండు అయినయై దేయుడై పెంచులేని గజంబు పెంచువాడు, ఇట్లి శ్రీరామచంద్రుణ్ణి నత్తడికి పంపి ఇట్లు శ్రీరామచంద్రుని నత్తడికి పంపి ఏ రీతిగా నేను బ్రతకగలను, ఈ రీతిగా నీవు కలను గోరి ఈ రీతిగా నీవు కలను గోరి నన్ను ఏడిపించుట ఇది గౌరవమా. రామచంద్ర, కన్న కొడుకు పైన ఇంత కఠిన రోయములు ఎందుకు? రామా రామ, గట్టిగా నీతో ఎక్కువ మాట్లాడతావు, నాకు శక్తి లేదు, నేను పోతుంది, నా కోరిక తీర్చగలవా లేదా? రామచంద్ర, అయితే నువ్వు ఈ అన్న మాట నీకు తగదిగా కాదు. రామా రామ, ఓ రాఘవా, ఓ నాదా పానేశ్వర, నా కోరిక తీరుతావా లేదా? నేను వెళ్ళిపోతున్నాను. పిల్లతల్లి అయిన కైకాదేవి మందిరంలోకి వెళ్ళి చాలా సమయం అవుతున్నది. నేను ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చేదను. నాయన గారు,
మీకు ఇదే వందనంబు. మీరు ఇలా భూమిపై పడి ఉండడానికి గల కారణం ఏమిటో తెలపండి నాయన గారు. తండ్రి చిన్నతల్లి పలికిన పలుకులు ఏం చెప్పాలి నాయన? కుమార, నీ పిన్నతల్లి పలికిన పలుకులు ఏం చెప్పాలి నాయన? రారా బంగారు కొడుక రారా ముద్దుల తనయ, 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 రామాయణ రత్నమా శ్రీరామచంద్ర, రామాయణ రత్నమా శ్రీరామచంద్ర, రామాయణ రత్నమా శ్రీరామచంద్ర, రామావన చూడితో రణము చేకూరినప్పుడు, రణము చేకూరినప్పుడు సాక్షి లేకపాయరా ముద్దుల తనయ, రత సాక్షి లేకపాయరా బంగారు కొడుక, తల్లి కైకమ్మను ప్రియముతో రమ్మనగా, తల్లి కైకమ్మను ప్రియముతో రమ్మనగా, సాక్షిగా వచ్చరా ముద్దుల తనయ, రత సాక్షిగా వచ్చరా బంగారు కొడుక, ఘోరమైన నిత్యములో రథము బొట్టు శీల విరిగే, ఘోరమైన నిత్యములో రథము బొట్టు శీల విరిగే, అప్పుడు కైకమ్మ ఆ చేతన వేలుతోనే, అప్పుడు కైకమ్మ ఆ చేతన వేలుతోనే, అలదనగా రెండు వరములు ముద్దుల తనయ, అలదనగా రెండు వరములు ముద్దుల తనయ, కైకమ్మకు విచ్చియుంటిరా బంగారు కొడుక, కైకమ్మకు విచ్చియుంటిరా ముద్దుల తనయ, రామా నిన్నడవికి రాజితముగా పంపుమనే, రామా నిన్నడవికి రాజితముగా పంపుమనే, బాబుగానే బంటునికి పట్టంపు కట్టుమనే, బాబుగానే బంటునికి పట్టంపు కట్టుమనే, ఈ రీతిగా గోరిందిరా బంగారు కొడుక, ఈ రీతిగా గోరిందిరా ముద్దుల తనయ, తనను శ్రీధర్మపురి పురమందు వెలసేనా, తనను శ్రీధర్మపురి పురమందు వెలసేనా, అడవికెట్లా పంపుదో ముద్దుల తనయ, అడవికెట్లా పంపుదో ముద్దుల తనయ, రారా బంగారు కొడుక రారా ముద్దుల తనయ, రారా నాయం శరత్నమా శ్రీరామచంద్ర, రారా నాయం శరత్నమా శ్రీరామచంద్ర, నప్పటి నుంచి పోషించి నిన్ను, పోషించి నిన్ను, అడవికెట్లా పంపు
పిల్లతల్లి పలికిన పలుకులు నీకు ఏమి చెప్పాలి నాయన? ఇంత మాటకై మీకు ఇట్టి చింతనేల తండ్రి, 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 ఇంత మాటకై మీకు అంతమేల వానికి పట్టణంపు కట్టువయ్యా, అంతమేల వానికి పట్టణంపు కట్టువయ్యా, అంతమేల వానికి పట్టణంపు కట్టువయ్యా, అంతమేల వానికి పట్టణంపు కట్టువయ్యా, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, 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 చిన్ని కుమారా వినుము నన్న తాపిన తల్లి మైని నాకు తెలిపే, తల్లి మైని నాకు తెలిపే, మన్నన తోపిన తల్లి మైని నాకు తెలిపే, కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని 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 కుమారా వినుము. ఆ కుమారా పినతల్లి పలికిన పలుకులు నీకు ఏమి వినిపించాలి నాయన? ఏమి కార్యము నాతో ఏర్పరించు మీ తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించు తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించు తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించు తండ్రి, ఏమి కార్యము నాతో మనము తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి, మనము తొందరేల ఇప్పుడు కలిగెను తండ్రి, మీ మనసులోని విచారం ఏమిటో నాతో చెప్పండి. కైకవరములో నాతో కానా చేకునే బాల, కైకవరములో నాతో కానా చేకునే బాల, కైకవరములో నాతో ఇట్ల మందు భర్తునికి సకుల రాజ్య మసుకుమనే, ఇట్ల మందు భర్తులకు సకుల రాజ్య మసుకుమనే, కైకవరములో నాతో కానా చేకునే బాల, కైకవరములో నాతో కానా చేకునే బాల, కైకవరములో నాతో. ఆ కుమారా పినతల్లి పలికిన పలుకులు ఏం చెప్పాలి నాయన? భక్తులకు పట్టాభిషేకంగా కాయించమని నాతోని 14 సంవత్సరాల మిమ్మల్ని అనువాసం పొమ్మని నాకు ఇట్లా కోరిక కోరింది నాయన. పితృవాక్యము దప్ప ప్రియమదే ఇట్టి మాటకై మీకు ఇట్టి చింతనేల తండ్రి, ఇట్టి మాటకై మీకు అంతమేల వానికి పట్టణంపు కట్టువయ్యా, భరతుడు కూడా నా సహోదరుడే కదా, ఈ పట్టాభిషేకం కుమారా నిన్ను ఎడవికి పంపి నిట్లా మందున బాల, నిన్ను ఎడవికి పంపి నిట్లా మందున బాల, నిన్ను ఎడవికి పంపి సఫలమైన వాగులిచ్చి సుఖము తెలిపినా తండ్రి, సఫలమైన వాగులిచ్చి
కుమారా నిన్ను అనవాసం పంపి నేను ఏ తిరిగి జీవించాలి తండ్రి. పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ఇకరు చేయవలను నేను లింగముగా వెళ్ళినాను. లింగముగా వెళ్ళినాను. నాయన గారు, నేను పితృవాక్య పరిపాలకుడిని కదా, మీ వాక్యంలో తప్పకుండా నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళేవాడు. ధరను వెలిసిన కల్పపురము యందున బాలా ధరను వెలిసిన కల్పపురము యందున బాలా ధరను వెలిసిన కల్పముగా ఎంకటాద్రి నిమిషమైన నిలవజాలా నిత్యముగా ఎంకటాయు నిమిషమైన నిలవజాలా కుమారా నిన్ను అనవాసం తోలి నేను ఏ తిరిగి జీవించాలి తండ్రి. రామా రామా రామ శౌరీ కమల మనోహరి, శౌరీ కమల మనోహరి, వేద వినోదనగాలు ప్రసాదన, శౌరీ కమల మనోహరి, శౌరీ కమల మనోహరి, వేద వినోదన సాధు ప్రసాదన. నిన్ను విడిచినే నిమిషముందును చిన్న పలుకులు తిరుగదినుమా అన్న నేను నీ వెంటన వచ్చరా, అన్న నేను నీ వెంటన వచ్చరా, రామ రామ పారందామ, జై జై రామ జానకి రామ, శ్రీరామచంద్ర మహారాజుకు జై, అన్న రాఘవ లక్షించుమా. అన్నయ్య నేను నీ వెంటనే వచ్చాను కదా, ఈ యొక్క మనవి అన్నా నా మనవి వినుమన్నా, అన్నా నువ్వు లేనిది క్షణముందానన్నా, అన్నా నా మనవి వినుమన్నా, ఎన్ని ఎదురైనా నేను వెంటే వచ్చేదా, అన్నయ్య నిమిషకే ఎరకెనము నిలువాలో, తిన తల్లి తాని పూగాలి తులాను తిన తల్లి తాని
నిన్ను విడిచి ఒక క్షణం కూడా నేను బతకలేను కదా. నీ పాదసేవ చేసుకుని నేను వెనుకనే వచ్చాను. సరే అటుగానే సహోదరా నాతో అలాగే అన్నా. ప్రాణేశ్వర, ఇన్ని దినముల నుండి నీ పాదసేవ చేసి ఉన్నదాను. నీవు లేదే నేను ఒక క్షణం కూడా ఉండలేదు. నేను కూడా నీ వెనుకబడే వచ్చేదాన్ని. ప్రాణేశ్వరి, నాతోని నీవు ఆ అడవులకు వచ్చిన అతి కష్టాలు పడదువు. నీవు ఇచ్చటనే ఉండి సుఖముగా ఇచ్చటనే ఉండు. పూలపై పాదములు నోపినొక్కెడు నీవు, పూలపై పాదములు మోపినొక్కెడు నీవు, నడికాల నంగున నడచుటకు నిండు వెన్నెలలోన నీ ఎడలు రాలెడు, నిండు వెన్నెలలోన నీ ఎడలు రాలెడు, ఎండ వేడికి సాయించుటెట్లు చిలుక పలుకులు విన్న ఉలికి పడెడు నీవు, చిలుక పలుకు